యునైటెడ్ స్టేట్స్ లో అధ్యక్షుడి టర్మ్ ముగుస్తున్న చివరి నెలల్లో కొత్త రూల్స్ తీసుకువస్తుంటారు. దీనినే ద మిడ్ నైట్ రూల్ మేకింగ్ లేదా ద మిడ్ నైట్ రెగ్యులేషన్స్ అని అంటారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా దాదాపు ప్రతి అధికార మార్పిడి సమయంలో ఇదే జరుగుతోంది. అధ్యక్షుడిగా తన మార్క్ క్రియేట్ చేసుకునేందుకు ఇలా చేస్తుంటారు. 2020-21లో అప్పటి అధ్యక్షుడు ట్రంప్ తన పదవీకాలం చివరి నెలల్లో ప్రజారోగ్య నిబంధనల కోసం ఉపయోగించగల శాస్త్రీయ అధ్యయనాలను పరిమితం చేశారు. ఆయనకు ముందు 2016 నుంచి 17లో బారక్ ఒబామా ఓవర్ టైమ్ పే మరియు మీథేన్ ఉద్గారాలపై నిబంధనలు తీసుకువచ్చారు. అంతకుముందు జార్జ్ బుష్ బృందం మతపరమైన అభ్యంతరాల ఆధారంగా గర్భస్రావాలు లేదా స్టెరిలైజేషన్ వంటి కొన్ని వైద్య విధానాల్లో పాల్గొనడాన్ని తిరస్కరించే హెల్త్ వర్కర్స్ రైట్ ను ఎక్స్పాండ్ చేసే నియమాన్ని జారీ చేసింది. సో అందరూ ఇదే ఫాలో అవుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు బైడెన్ 2024 నవంబర్ 5 నుంచి డజన్ల కొద్దీ రూల్స్ తీసుకువచ్చారు. ఈ నిబంధనలు సప్లిమెంట్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, వర్క్ రిక్రూట్మెంట్స్ మరియు విష పదార్థాల నియంత్రణ చట్టం కింద ట్రైక్లోరో ఎథిలిన్ నియంత్రణతో సహా అనేక రకాల సమస్యలను కవర్ చేస్తాయి. ద మిడ్ నైట్ రెగ్యులేషన్స్ విధానాల్లో కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. ఇవి అధ్యక్షులు రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన కాలానికి మించి తమ ఎజెండాను విస్తరించడానికి వీలు కల్పిస్తున్నాయని విమర్శకులు వాదిస్తున్నారు. పరిపాలనా ప్రక్రియలో నియమాల అమలుకు తొందరపడటం ద్వారా ఆ నిబంధనల నాణ్యత దెబ్బతింటుందని, అది ఊహించని పరిణామాలకు దారితీస్తుందని కొందరు భయపడుతున్నారు. అయితే కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు అంతకు ముందు ఉన్నవారు తీసుకున్న నియమాలను సమీక్షించడం, చాలా వరకు తిరస్కరించడం కామన్. సో దీనివల్ల టైం వేస్ట్, వనరులు వేస్ట్ అని, ఆ సమయంలో కొత్త నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒబామా చేసిన మిడ్ నైట్ రెగ్యులేషన్స్ ని ఉపసంహరించుకోవాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు. అదేవిధంగా బైడెన్ కూడా ట్రంప్ తీసుకువచ్చిన నిబంధనలను సమీక్షించి డిలే చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సో ఇప్పుడు ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇదే ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. ఇది వాటి ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేటు న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వేటు న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.